నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్నో హార్వెస్ట్లు చేశాను కానీ ఇప్పుడు ఒక విత్తనం షేవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ కోతులు రావడంతో విత్తనాలు మనం షేవ్ అయితే చేసుకోలేదు. ఇంకా పూత చూసారా, ఇంకా వస్తానే ఉంది. చెట్టు అయితే పీక బుద్ధి కాలేదు. ఇప్పుడు మనము ఒక విత్తనం అయితే మనం షేవ్ అయితే చేసుకుందాం, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. కొన్ని కాయలు కోసాను, లేవు అనుకుంటానే కొన్ని కాయలు అయితే కోసేసాను అనమాట. ఎందుకండి సీడ్ ఇక్కడ ముదిరిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం నేను మళ్ళా సీడ్స్ తీయగలుగుతానా లేదా అనుకున్నాను. ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి. నేను రోజు మార్చి రోజు గార్డెనింగ్ క్లీన్ చేస్తున్నాను, అయినా కూడా ఆకు పండు బారిపోయి ఇలా రాలిపోతున్నాయి అన్నమాట. పూత రాలిపోతుంది, ఆకులు రాలిపోతున్నాయి. లేవు అనుకుంటానే మనకు ఈ కాయలు అయితే వచ్చేసాయి. అక్కడక్కడ ఉంటే కోసాను అనమాట. సడన్గా పైకి వచ్చి కోతులు ఏమైనా వచ్చాయేమోనని చూడ్డానికి వచ్చి అట్లా వచ్చేసాను. ఇది చూడ పప్పు కూడా బయటకు వచ్చేసింది. ముదిరితే ఇలా ఉంటాయన్నమాట. ఇట్లా మనకు సీడ్స్ 2 రకాల సీడ్స్ అయితే వచ్చేసాయి. మనం ఏ అయితే పెట్టామో మన గార్డెన్లో చిక్కుడు, ఈ 2 రకాల సీడ్స్ ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మనకు వేసుకోవచ్చు. పంచడానికి అయితే లేవు కానీ అసలు నా వరకు వస్తాయా రావా అనుకునేదాన్ని. సీడ్స్ కోతులు ఉంచవా అనుకున్నాను. నా వరకు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు లేవు అనుకున్నాను, ఒక 1/2 కిలో వచ్చేసాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం. చాలా వరకు కోసేసాను. ఇంకా అక్కడక్కడ కొన్ని మిస్ అయిపోయినవి ఉన్నాయి. పూత అయితే బాగా వస్తుంది. ఉగాది తర్వాత తీయాలి అంటారు. మా హస్బెండ్ అంటాడు, నా మీదంతా నువ్వు పాడు చేసేస్తున్నావు, నేను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అంటాడు, ఈ మొక్కలు అవి పెంచుతున్నావు అని. ఆడికి నేను కేర్ తీసుకుంటూనే ఉన్నాను. గార్డెనింగ్ శుభ్రం చేసేది. ఎందుకంటే మా ఇంట్లో ఆయన కష్టార్జితం అంతా ఇంటి మీదనే పెట్టాడు. ఎవరికైనా బాధగానే ఉంటుంది ఇల్లు పాడైపోతే. సో చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మేడ పైన అక్కడక్కడ ఉన్నవి కోసేసాను. ఒక 1/2 కిలో అయితే వచ్చేసాయి అన్నమాట. పాప కూడా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది కాబట్టి మా ముగ్గురికి సరిపోతాయి. తినట్లా పిల్లలు, గోలకు బోరు కొట్టేసింది. ఇంకా అయిపోయినాయిలే, ఇప్పుడన్నా తినండి అంటే కొంచెం తింటున్నారు అంతే. ఎక్కువ పనిచేశాను ఫ్రెండ్స్. నేను వండేదే తక్కువ. మా హస్బెండ్ కానీ అంటే బాగా తింటాడు చిక్కుడుకాయ. ఆయన దుబాయ్లో ఉంటాడు. ఎక్కువ నేను దుబాయ్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఎక్కువ వార్తలు అవే చూస్తున్నాను నేను. నేను ప్రతి ఒక్కరికి లైక్ అయితే ఇస్తున్నాను, పూర్తి వీడియోలు చూస్తున్నా. చూసారా పూత ఎంత ఉందో. కాయలన్నీ కోసేసానులేండి, ఎక్కడ మనకు లేవన్నమాట. పూత అయితే ఉంది, రాలిపోతా ఉంది ఎండలకు. ఈ ఆకులు కూడా రాలిపోతున్నాయి పండు బారి. చూస్తాను, ఈ పూత ఉంది కదా, ఈ పూత ఉంది, ఎడన పిండి నిలబడుతుందేమో చూసి ఉంచుతాను కొద్ది రోజులు. కొంతమంది తినచ్చులే అంటారు. ఏడుబారిన చెట్టు ఇంట్లో ఉండకూడదని కొంతమంది అంటారు. కొంతమంది ఉంటే కాయలు బాగా కాస్తాయి అని కొంతమంది అంటారు. అంటే వీటికి తెగుళ్ళు ఏమైనా రాకున్నా కానీ ఉంటే ఏమైనా ఉంచొచ్చేమో. మొత్తం కోసేసాం ఫ్రెండ్స్. ఇంకా పూత మాత్రమే ఉంది, పిండి కూడా ఏం కనిపించట్లా. ఇదైతే ఉన్నాయి, 1/2 కిలో ఉన్నాయి. ఇంతకుముందు హార్వెస్ట్ చేశాను, అవి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. ఇంతవరకు వండలేదు నేను, అవి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. సడన్గా పైకి వచ్చి కోసేసాను. 1/2 కిలో అయితే ఉన్నాయి. నేను గిన్నె కూడా తీసుకురాలేదు.
మనం వంగ చెట్లు నాటాం కదా, ఇదండి అవే పడి మొలిసినాయి కదా, కొన్ని నారుని తీసుకొచ్చి అక్కడొకటి పెట్టేశాను. పూత మీద ఉంది, అది పిండి కూడా ఉంది. 2 డేస్ నుంచి కోతులు ఇటువైపు రాలేదన్నమాట. ఫస్ట్ అయితే చాలామంది అడిగారు, అప్పుడు నేను సీడ్స్ ఎవరికి పంపలేకపోయేదాన్ని. ఇందులో బీన్స్ ఉంది, ఇది బీన్స్ అలసందని తెలియట్లేదు. ఈ బీర చూసారా, ఈ ఎండలకు సరిగా రాలేదు. పిందులు కూడా చెట్టు ఎక్కువ అలుకోలేదు, కటింగ్ చేసినా కూడా సరిగా రావట్లే, ఇట్లా అయిపోతున్నాయి పిందులేమో వస్తుండయి, అంత చిన్న మొక్కకు కూడా ఇట్లా అయిపోతున్నాయి. మీకు మొత్తం వంగ చెట్లే చూపిస్తున్నా ఉందండి. మనం వేస్ట్గా రూపాయి ఖర్చు లేకుండా మనం పెట్టుకుంటున్నాం కదా, పిందెలు బియ్యం సంచుల్లో వంకాయలు బాగా పండించుకోవచ్చు. ఈ చెట్టుకు వాటర్ ఎక్కువ అయిపోయినట్టు ఉండాలి, అందుకే పచ్చగా మారిపోయింది. వాటర్ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలా. దోస మొక్క కూడా ఉండేది కూడా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా బ్యాగుల్లో మనము బెండ పెట్టుకోవచ్చు, వంకాయ కూడా పెట్టుకోవచ్చు. ఎడ కూడా ఉండదు. ఇది నేను మామిడి మొక్క నాటి చూపించాను కదా, లేయర్ పద్ధతిలో బాగా బతికిందనమాట. ఇంకోటి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ బకెట్లో కూడా నేను నాటాను. ఇది మామిడి మొక్క బతికింది, ఇది ఊర్లు కూడా వస్తుంది. ఇదంతా హార్వెస్ట్ చేసేస్తాను. పాలాకు కూడా నేను దీంట్లో దోసకాయ మొక్కలు, కర్బూజా మొక్కలు అన్నీ మట్టి వేసి కప్పి పెట్టాను అన్నమాట. పూత అయితే బాగా నిలబడి పిందులు కూడా వస్తున్నాయి. చూసారా, 5 కాయలు ఉన్నాయి, ఒక గుత్తికి 5 కాయలు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ అలాగే కర్బూజా మొక్కలు పెట్టాను. ఇదైతే పూత మీద ఉంది, ఇదో పిండి కూడా వస్తుంది. ఇలా మనం లిక్విడ్లు ఇస్తున్నాను అప్పుడప్పుడు. ఈ కిచెన్ కంపోస్ట్ అనేది సైడ్ మనము నింపి పెడుతున్నాను. చూసారు, కర్బూజా మొక్కలు కూడా మొలుస్తున్నాయి. మొత్తం అట్లా నింపి పెట్టేశాను చుట్టూ. అట్లా పెట్టినామంటే పూత అనేది బాగా వస్తుంది. ఈ టైర్లో కూడా వంగ మొక్క, ఇది చూడు ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో, ఇస్తరాకులు అంతా వస్తున్నాయి. ఇవి పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి. ఈ వంగ మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. ఒకే మొక్క పెట్టాను, చాలా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. ఈ బీర చెట్టుకు పిందులు వస్తూనే ఉన్నాయి. ఇట్లా కూడా కాయము ఉంది, పైన కూడా పిందులు వస్తూనే ఉన్నాయి. పిందులు తీసేద్దాం అనుకుంటే పిందులు వస్తూనే ఉన్నాయి. పిందులు వచ్చే చెట్టుని పీకకూడదేమోనని అనుకుంటున్నా. ఇలా తీగలు వచ్చినప్పుడు మనకు కాయలు అనేది ఉంటాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, హార్వెస్ట్ అయితే చేసుకుంటాం, వదిలిపోతుంది. ఇదైతే రెడీ అయిపోయింది. ఇలా పీక్గానే వచ్చేస్తాయి. ఇవి కొంచెం సైజు పొట్టిగా ఉన్న లావ్ అయితే వచ్చింది. నాకు ఈ మల్లె చెట్టు పూలు అయితే నాకు చాలా అవసరము. కానీ ఇది బీర చెట్టు తీగ పీకేద్దాంలే అనుకుంటే కొంతమంది ఉంచండి అంటున్నాడు. ఎందుకంటే మనం వాళ్ళకు కూడా కాయలు అయితే ఇస్తూ ఉంటాము. కాసే చెట్టును ఎందుకు తీసేస్తాం అంటున్నారు. మన పూజకు ఈ పూలు సంవత్సరానికి ఒక తూరు వస్తాయి. ఈ మల్లెపూలు ఒక 2 నెలలు కాస్తాయి. ఇగుర్లు అనేది వస్తూ ఉన్నది. ఇక్కడ కూడా ఒక పిండి అయితే ఉంది. ఇక్కడికల్లా తీసేస్తాను మొక్క. ఇక్కడికల్లా తీసేస్తే సరిపోతుంది. లేరా ఒకటిగా ఉంది.
ఇదంతా ఎండిపోయినాయి అన్నమాట తీగలు. ఇక్కడికల్లా కట్ చేసేస్తాను. మళ్ళీ కింది నుంచి ఒకవేళ ఈగుళ్ళు వస్తాయి. ఇదంతా ముద్దు బారిపోయింది. ఇట్లా ముద్దు బారిపోయింది, మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ హార్వెస్ట్. ఈ రెండు కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా పెద్ద సైజు వస్తాయి, కోతులు ఉంచవు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఒక చిన్న హార్వెస్ట్. అనుకోకుండా పైకి వచ్చి ఇవైతే నేను కోసాను.